ఈ ఐపీఎల్ 2026 సీజన్ అప్పుడే మనందర్నీ ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచ్లోనూ ఒక వింతైన విషయం జరుగుతోంది. అదేంటో గమనించారా? ఇప్పటి వరకు జరిగిన మొదటి 4 మ్యాచ్లో ఏ జట్టయితే తన సొంత మైదానంలో ఆడిందో ఆ జట్టు మాత్రమే విజయం సాధించింది. ఇది కేవలం యాదృచ్ఛికమో లేక హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజో ఏదైనా కావచ్చు. ఇక ఈరోజు ఢిల్లీకి లక్నోకి మధ్య జరగబోయే ఐపీఎల్ 5వ మ్యాచ్ ఈ సెంటిమెంట్ను నిజం చేస్తుందా లేక రికార్డులను తిరగరాస్తుందా అనే ఆసక్తికరమైన విషయాన్ని చర్చించబోతున్నాం. లక్నో సూపర్ జైంట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే ఈ పోరులో గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది? ఇద్దరిలో ఏ టీం బలంగా ఉంది? లక్నోలోని ఎకనా స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ రెండు టీమ్స్లో ఏ టీం ఫేవరెటో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మనం ఈరోజు మ్యాచ్ జరగబోయే వేదిక గురించి మాట్లాడుకుంటే లక్నోలోని ఎకనా స్టేడియం ఈ హై వోల్టేజ్ పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు చూసిన ప్యాటర్న్ ప్రకారం 4-4 మ్యాచ్లోనూ హోమ్ టీమ్స్ గెలిచాయి. కాబట్టి ఆ లెక్కన చూస్తే ఈరోజు లక్నో సూపర్ జైంట్స్ గెలవాలి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. రికార్డులు మరియు టీమ్ కాంబినేషన్ పరంగా చూస్తే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 7 మ్యాచ్లు జరగ్గా అందులో ఢిల్లీ 4 గెలిస్తే లక్నో 3 మాత్రమే గెలిచింది. మరీ ముఖ్యంగా గత 2 ఏళ్లలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో ఢిల్లీదే పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది. చివరి 5 మ్యాచుల్లో 4 సార్లు ఢిల్లీ వరుసగా విజయం సాధించడం గమనార్హం. అలా ఎకనా స్టేడియంలో కూడా ఢిల్లీకే అప్పర్ హ్యాండ్ ఉంది. ఇక్కడ ఆడిన 3 మ్యాచుల్లో 2 సార్లు ఢిల్లీ గెలవగా లక్నో కేవలం 1 మాత్రమే గెలిచింది. లక్నోకు తన హోమ్ గ్రౌండ్లో విన్నింగ్ పర్సంటేజ్ 50% కంటే తక్కువగా ఉండడం వారి అభిమానులను కొంత ఆందోళనకు గురిచేసే విషయమే. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ఎకనా స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది ఒక అద్భుతమైన కాంపిటిటివ్ వికెట్ అని మనం చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ బ్యాటింగ్ చేయడం కొంత కష్టంగా ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్లో స్కోరింగ్ రేట్లు భారీగా పెరిగాయి. 2025 సీజన్లో చూస్తే ఇక్కడ యావరేజ్ రన్ రేట్ ఏకంగా 9 కంటే ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ పరుగుల వర్షం కురిసే అవకాశం పుష్కలంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ గ్రౌండ్లో పిచ్లను రీలైట్ చేయడం. ముఖ్యంగా రెడ్ సాయిల్ పిచ్లను ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. ఈరోజు మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 4ను ఉపయోగించబోతున్నారు. ఇది రెడ్ సాయిల్ వికెట్ కాబట్టి ఇక్కడ 187 కంటే ఎక్కువ సగటు స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. లక్నో టీంలో నికోలస్ పూరన్ వంటి పవర్ హిట్టర్లు, ఢిల్లీ టీంలో క్వాలిటీ ప్లేయర్లు ఉండటం వల్ల మన ఈ మ్యాచ్లో 180 నుండి 200 పరుగుల స్కోరును ఖచ్చితంగా ఆశించవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క ఇతర గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఇక్కడ 22 మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీం 9 సార్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 12 సార్లు విజయం సాధించాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చేజింగ్ చేయడం అడ్వాంటేజ్గా కనిపిస్తోంది. గత 5 మ్యాచ్లో కేవలం ఒక్కసారి మాత్రమే మొదట బ్యాటింగ్ చేసిన టీం గెలిచిందంటే ఇక్కడ టాస్ ఎంత కీలకం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాతావరణం గురించి మనకు ఎటువంటి బెంగ అక్కర్లేదు. ఎందుకంటే వర్షం పడే సూచనలు ఏమీ లేవు. కాబట్టి ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి మ్యాచ్ను మనం ఆస్వాదించవచ్చు. ఇక లక్నో సూపర్ జైంట్స్ జట్టు బలాబలాల గురించి చర్చిస్తే వాళ్ళ బ్యాటింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాళ్ళ టాప్ ఆర్డర్ ప్లేయర్లైన మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్ మరియు నికోలస్ పూరన్ గత సీజన్లో అద్భుతంగా రాణించారు. గత ఏడాది లక్నో టీం ఎక్కువగా ఈ టాప్ ఆర్డర్ మీదనే ఆధారపడింది. ఆ సీజన్లో వీరు ముగ్గురు తలో 400 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. అయితే ఈ సీజన్లో విజయం సాధించాలంటే కేవలం టాప్ ఆర్డర్ సరిపోదు, మిడిల్ ఆర్డర్ కూడా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్లోకి రావడం జట్టుకు చాలా అవసరం. ఎందుకంటే గత సీజన్ అతని కెరీర్లోనే అత్యంత పేలవమైన సీజన్గా మిగిలిపోయింది. మిడిల్ ఆర్డర్లో ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్ వంటి యంగ్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వారికి అనుభవం తక్కువగా ఉండడం కొంత బలహీనతగా కనిపిస్తోంది. లక్నో బౌలింగ్ విభాగం విషయానికి వస్తే ఇది పూర్తిగా పేస్ హెవీ అటాక్గా ఉంది.
మహమ్మద్ షమి, అంద్రిక్ నోకియా వంటి అనుభవజ్ఞులైన పేసర్లతో పాటు మయాంక్ యాదవ్ వంటి యువ సంచలనాలు జట్టులో ఉన్నారు. అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది. లక్నో జట్టులో సరైన పేస్ ఆల్రౌండర్లు లేకపోవడం వల్ల బౌలింగ్ ఆప్షన్ల కోసం వారు బ్యాటింగ్ డెప్త్ను కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తోంది. ఒకవేళ 4 జెన్యూన్ పేసర్లను ఆడించాలంటే షాబాజ్ అహ్మద్ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల బ్యాటింగ్ నెంబర్ 7 వరకే పరిమితమవుతుంది. స్పష్టమైన స్పిన్ ఆప్షన్గా దిగ్వేజ్ రాతి ఒకడే కనిపిస్తున్నాడు. కాబట్టి మిడిల్ ఓవర్లలో మార్క్రామ్ లేదా బదోని బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చూస్తే వారు ఈసారి చాలా క్లారిటీతో కనిపిస్తున్నారు. కేఎల్ రాహుల్ను ఓపెనర్గా ఆడిస్తామని వారు ముందే స్పష్టం చేయడం వల్ల అతని మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉంటుంది. ఢిల్లీ మిడిల్ ఆర్డర్ డేవిడ్ మిల్లర్ వంటి దిగ్గజ ప్లేయర్ రావడంతో మరింత బలోపేతమైంది. ఓపెనింగ్ కాంబినేషన్ కోసం పాతం నిస్సాంక, పృథ్వీ షా లేదా అభిషేక్ పోరెల్ వంటి ఆప్షన్లు వారికి ఉన్నాయి. నితీష్ రాణా వంటి క్వాలిటీ ప్లేయర్ 1 డౌన్లో రావడం ఢిల్లీకి పెద్ద బలం. బౌలింగ్లో మిచెల్ స్టార్ ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో లేకపోయినా లుంగి ఎంగిడి మరియు చమీరా వంటి టాల్ పేసర్లు ఆ లోటును పూడ్చగలరు. ఢిల్లీకి ఉన్న అతిపెద్ద బలం వారి స్పిన్ అటాక్. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మరియు విప్రాజ్ నిగమ్ ముగ్గురు అత్యున్నత స్థాయి స్పిన్నర్లు. ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించబోయే కొన్ని కీలకమైన ప్లేయర్ బాటిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు లక్నో బ్యాటర్లైన నికోలస్ పూరన్ మరియు రిషబ్ పంత్ల మీద అద్భుతమైన రికార్డుంది. పూరన్ను కుల్దీప్ ఇప్పటి వరకు 5 సార్లు అవుట్ చేయగా పంత్ను 3 సార్లు పెవిలియన్కు పంపాడు. ముఖ్యంగా పంత్ స్ట్రైక్ రేట్ కుల్దీప్ బౌలింగ్లో 100 కంటే తక్కువగా ఉండటం గమనార్హం. అలాగే అక్షర్ పటేల్కు ఐడెన్ మార్క్రామ్ మీద మంచి రికార్డుంది. 8 ఇన్నింగ్స్లో అక్షర్ అతన్ని 3 సార్లు అవుట్ చేశారు. మరో ఆసక్తికరమైన బాటిల్ ఏమిటంటే కేఎల్ రాహుల్ వర్సెస్ మహమ్మద్ షమి. గతంలో షమి రాహుల్ను 2 సార్లు అవుట్ చేశాడు. ఈ వ్యక్తిగత పోరాటాల్లో ఎవరు గెలిస్తే ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. లక్నో యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11ను గమనిస్తే ఓపెనర్లుగా మిచెల్ మార్ష్ మరియు మార్క్రామ్ వచ్చే అవకాశముంది. రిషబ్ పంత్ 1 డౌన్లో ఆడితే జట్టుకు మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. మయాంక్ యాదవ్ మరియు మోసిన్ ఖాన్ వంటి ఇండియన్ పేసర్లను రొటేట్ చేస్తూ లక్నో తన బౌలింగ్ను పటిష్టం చేసుకోవచ్చు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే రాహుల్ మరియు నిస్సాంక ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్లో స్టబ్స్, అక్షర్ మరియు మిల్లర్ ఉండటం వల్ల ఢిల్లీ బ్యాటింగ్ యూనిట్ చాలా సాలిడ్గా కనిపిస్తోంది. లక్నో స్పిన్నర్ల కంటే ఢిల్లీ స్పిన్నర్లు చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఢిల్లీ కాంబినేషన్ చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది. ముగింపుగా చూస్తే ఈ మ్యాచ్ ఢిల్లీ స్పిన్నర్లు మరియు లక్నో పవర్ హిట్టర్ల మధ్య జరిగే యుద్ధంగా ఉండబోతోంది. ఒకవేళ కుల్దీప్ మరియు అక్షర్ వికెట్లు తీయకుండా లక్నో బ్యాటర్లు జాగ్రత్తగా ఆడితే లక్నో గెలుస్తుంది. లేదంటే ఢిల్లీ విజయం సాధించడం ఖాయం. హోమ్ టీమ్ సెంటిమెంట్ గెలుస్తుందో లేక ఢిల్లీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ 2 టీమ్స్లో ఈరోజు ఎవరు మ్యాచ్ గెలుస్తారో మీ ఒపీనియన్ని కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.